ఆసిఫాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన కొమరం భీం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదం అంచులో ఉంది. 10 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును 800 కోట్ల వ్యయంతో నిర్మించారు. గడిచిన 3 ఏళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట బీటలు వారింది. దీంతో పాలిథిన్ కవర్లతో నెట్టుకొస్తున్నారు. 2 ఏళ్లుగా మరమ్మతులు చేయడం లేదని స్థానిక రైతులు అంటున్నారు. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు మనుగడ కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో అడగ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టు నిర్మించారు. నిరుడుతో పోలిస్తే ఆనకట్టకు 100 మీటర్ల వరకు బీటల వారి పగుళ్లు తేలి మరింత కుంగింది. ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారిన గత ప్రభుత్వం రిపేర్ల కోసం ఒక్క పైసా ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టుకు మార్గదర్శ పడుతుందని భావించారు. ప్రభుత్వం అసలే పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు మనుగడే కష్టమైందని ఆరోపిస్తున్నారు. పగుళ్లు తేలి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా కట్టకు రిపేర్లతో పాటు కెనాల్స్, పిల్ల కాలువలు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొమరం భీం ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి చుట్టుపక్కల రైతులకు 1 సెంటు భూమి తడిసిన దాఖలాలు లేవు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఇప్పటికైనా కొమరం భీం జిల్లా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మేలుకొని పొలాలకు, రైతులకు నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని మనం చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వర్షం నీటికి ఆనకట్ట తెగి చాలా భయాందోళనలో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రజలందరూ భయాందోళన ఉంటే అధికారులు మాత్రం ఆ కట్ట పైన ఆనకట్టు మీద తాడుపత్రి కప్పి ఆ మరమ్మతులకు కూడా నోచుకునే పరిస్థితి. అనేక సార్లు భారతీయ జనతా పార్టీ నుండి మేము ధర్నాలు చేశాం, మరియు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చాం. కానీ వాళ్ళకు ఇంత కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు వాళ్ళకి ఇంత కూడా సోయి లేకుండా అధికారులు కేవలం తాడుపత్రి కప్పి అక్కడ మరమ్మతులు చేస్తున్నారు తప్ప ఆ ఆనకట్టుని మరమ్మతులు చేసి ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకునే దిశలో ఏ ప్రభుత్వం కూడా పనిచేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి మా ప్రాణాలకు మీరు కాపాడే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా, అయితే మా ప్రాణాలు తీస్తారని మీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం 4 టీఎంసీల వరకే ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుతున్నారు. ప్రాజెక్టు కట్ట మరమ్మతు కోసం సాయిల్ టెస్ట్ చేసి గతంలో ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రాజెక్టు కట్ట మరమ్మతులు చేపట్టాలని, సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆసిఫాబాద్ మండలం కొమరం భీం ఆడా ప్రాజెక్టు గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి ఆయకట్ట పూర్తిగా తెగిపోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా సంబంధిత అధికారులు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులు కానీ ఆ యొక్క ఆయకట్టకు మరమ్మతులు చేయకపోగా ఇప్పుడు ఏదైతే వర్షాకాలం ప్రారంభమవుతుందో ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఆ యొక్క ఆయకట్టుకు మరమ్మతులు చేయాలి. అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కేవలం మిషన్ భగీరథ నీళ్ల కోసమే పనికొస్తుంది తప్ప ఏ యొక్క ఎకరానికి ఎకరం పొలం రైతులకు కూడా నీరు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాలువలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిని ఈరోజు అది దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి వెంటనే కాలువలు కూడా పూడిక తీత తీసి వెంటనే రైతుల పంటలకు సాగయ్యే విధంగా ప్రాజెక్టులను మరమ్మతులు చేసి